మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. పంచయజ్ఞాలు అంటే ఏమిటి? పండితులు యజ్ఞాలను 5 విధాలుగా పేర్కొన్నారు. అవి దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము. వీటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మన పూర్వీకులు చెప్పారు. మొదటిది దైవ యజ్ఞము. ప్రకృతి మొత్తము పరమేశ్వర స్వరూపమని భావించి పంచభూతాలైన భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశములను కలుషితం చేయకుండా పవిత్రంగా పరిరక్షించడము, దేవతార్చన లాంటి నిత్య కర్మలను వదిలిపెట్టకుండా నిత్యం చేయడం అనేది దైవయజ్ఞం అంటారు. రెండవది పితృయజ్ఞము. జన్మనిచ్చి వృద్ధిలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రులను దైవ స్వరూపులుగా భావించి వారు జీవించి ఉన్న కాలంలోనే వారి మనసరికి వారి పట్ల ప్రేమాభిమానాలు, కృతజ్ఞత ప్రకటించడం, వారి మరణానంతరం వారి ఆత్మశాంతికి పితృకర్మలు చేయడం పితృయజ్ఞం అంటారు. మూడవది ఋషి యజ్ఞము. దీన్నే బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు. మన ఆచారాలు, సాంప్రదాయాలకు రూపకల్పన చేసి సంస్కారవంతమైన, విజ్ఞానవంతమైన, చైతన్యవంతమైన సమాజాన్ని ఏర్పరిచిన ఋషులు, కవులు, మేధావుల రచనలను రోజు అధ్యయనం చేయడం, ద్వారా జ్ఞాన సముపార్జన చేయడం, ఆ యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టడమే ఋషి యజ్ఞము. నాలుగవది మనుష్య యజ్ఞము. సమాజంలో సుఖజీవనం సాగడానికే ఎంతో మంది సహాయ సహకారాలు మనకు అనుక్షణం అవసరం. చేతనైనంతలో అవసరమైన వారికి దాన ధర్మాలు, సహాయ సహకారాలు అందించడమే మనుష్య యజ్ఞము. ఐదవది చివరిది భూత యజ్ఞము. మనతో పాటు మన చుట్టూ జీవిస్తున్న పశుపక్షాదులకు, చెట్టు చేమలకు ఆహారాన్ని, నీటిని అందించి వాటిని సంరక్షిస్తూ సృష్టి సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించడమే భూతయజ్ఞము. మానవ జీవితమే ఒక మహాయజ్ఞము. దీనిలో స్వార్థ చింతన మానుకుని తోటి వారికి కొంత సహాయపడమే గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.